ఇప్పుడు మనం సిరీస్ టైప్ చేసుకుంటాం, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో ఎలా ఏంటి రీజనింగ్ ఉంటుందనేది నేర్చుకుందాం. ఓకే, ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది సిరీస్ అనమాట. సిరీస్ టైప్ ఎలా ఉంటుందంటే ఇలా ఇలా ఉంటుంది. అన్ని సిరీస్లో క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. కిందన్న ఆప్షన్లో ఏది అనేది మనం తెలుసుకోవాలి. దీని ప్రకారం మీకు ఈజీగానే ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఏదో మీరు ఇమాజిన్ చేసుకోగలరు కదా. ఫోర్త్ వన్ ఏది ఏనా బీనా సీనా డీనా ఇట్లా ఉంది. ఫోర్త్ వన్ ఏదో వచ్చింది చెప్పండి, మీతో చెప్పండి. ఫోర్త్ వన్ ఏమొచ్చింది? ఎందుకని? సేమ్ ప్యాటర్న్ క్లాక్ వైజ్ వస్తుంది అనమాట. ఇవన్నీ క్లాక్ వైజ్లో ఉన్నాయి. అలా కూడా దీంట్లో ఏంటి సేమ్ క్లాక్ వైజ్ వచ్చింది. ఇది ఆన్సర్, డి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎట్లా ఉంటుంది. ఇంకో టైప్ ఏంటంటే దీంట్లోనే ఇలాగ ఉంటుంది క్లాక్ వైజ్. ఇది కూడా క్లాక్ వైజ్. ఇది క్లాక్ వైజ్. ఇలా ఉంటుంది. వాట్ నెక్స్ట్ అంటారు. కింద ఉన్నాయి ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ఏది వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఏంటి కరెక్ట్ ఆన్సర్? సేమ్ ప్యాటర్న్, జస్ట్ ఏంటి షేప్ మారింది బట్ క్లాక్ వైజ్ మూవ్ అవుతుంది కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇలా కాకుండా ఇంకో టైప్ వస్తుంది. సేమ్ ఇలాగ ఉంటుంది క్లాక్ వైజ్.
వాడు నెక్స్ట్ అంటాడు. ఇవేంటి ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి? ఇవి యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు అంటే కింద ఉన్న ఆన్సర్ కూడా దేంట్లో మూవ్ అవ్వాలి. షేప్ ఏదైనా ఉన్నాయి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏది మూవ్ అయితే అదే ఆన్సర్ అవుతుంది. అంటే ముందు ఏ ప్యాటర్న్ క్లాక్ వైజ్ మూవ్ అవుతుందో యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతుందో అనేది చూసుకోవాలి. దాని ప్రకారం కింద ఏదైనా ఏ షేప్ అయినా ఉన్నాయి అవుటర్ షేప్, బట్ ఇన్నర్ షేప్ మాత్రం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉన్నదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇట్లా సపోజ్ ఇది ఉందనుకోండి, ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా వేరే షేపులు ఉన్నా మనకు అవసరం లేదు, షేప్తో అవసరం లేదు. జస్ట్ లోపల ఉన్న ఏది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకో ప్యాటర్న్ ఉంది, అది కూడా చెప్తాను అండి. పాజ్ ఈ టైప్ ఉంటుంది ప్యాటర్న్. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. వాట్ ఈజ్ థర్డ్ ఏంటి, థర్డ్ ఆబ్జెక్ట్ ఏంటి, దానికి వచ్చేది ఏంటి, ఇది క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్ అనేది మనం తెలుసుకొని ఈ 4 ఆప్షన్లో ఒకటి చూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒకటి ఇచ్చాడు అండి, దాని పక్కన ఇంకో ఆబ్జెక్ట్ ఇచ్చాడు. ఏ ప్యాటర్న్లో మూవ్ అవుతుంది, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? చెప్పండి, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? మహేష్, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతుందా ఆబ్జెక్ట్స్? దీని నుంచి దీనికి చూడండి. యాంటీ క్లాక్ వైజ్లో 2 ఆబ్జెక్ట్స్ మిస్ అవుతాయి అన్నమాట. 2 ఆబ్జెక్ట్స్ ఇప్పుడు ఇది ఉంది, 0 ఉంది, 0 2 ప్లేస్ తర్వాత 0 వస్తుంది. ఇక్కడ 2 ప్లేస్ తర్వాత 0 అదేనా. ఇది ఉంది, ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ కూడా 2 ప్లేస్ తర్వాత ప్లేస్ అయింది. 0 2 ప్లేస్ తర్వాత, ట్రయాంగిల్ 2 ప్లేస్ తర్వాత, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 2 స్టెప్స్ మూవ్ అవుతుంది. అది ఎస్ కూడా 2 ప్లేస్ తర్వాత వస్తుంది అడికి. ఎస్ ఓకే ఓకే ఎస్ 2 ప్లేస్ తర్వాత ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇక్కడ డైరెక్షన్ కంటే ఎక్కడికి వచ్చింది, అట్లా 2 ప్లేస్ తర్వాత మూవ్ అయింది కాబట్టి పైకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ ఇది ఉంది, 0 కూడా 2 ప్లేస్ తర్వాత, ఈ ఆబ్జెక్ట్ కూడా 2 ప్లేస్ తర్వాత, కే ఉంది, కే ఆల్సో 2 ప్లేస్. ఇట్లా ఇదొక 1 ప్లేస్, ఇదొక 1 ప్లేస్, 2 ప్లేస్ తర్వాత ఉంటుంది అనమాట. అంటే యాంటీ క్లాక్ వైజ్ 2 ప్లేస్ తర్వాత అది వచ్చి దాంట్లో కూర్చుంటుంది అనమాట. ఆ విధంగా ఈ థర్డ్ ప్లేస్లో ఏది పెట్టాలి, ఈ 4 ఆప్షన్లో చూసి చెప్పండి. థర్డ్ ప్లేస్లో ఈ థర్డ్ వన్ ఎక్కడికి వచ్చి ఉంటుంది, అంటే ప్యాటర్న్ అదే, ప్యాటర్న్ అదే 2 ప్లేస్ తర్వాత వస్తుంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఏది డి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎస్ ఉంది, ఎస్ 2 ప్లేస్ తర్వాత వస్తుంది. ఇక్కడ ఎస్ ఉంటే ఈ ప్లేస్లో ఉంది, 1 2 ఈ ప్లేస్లో వచ్చి కూర్చుంది. కే ఉంది, కే కూడా 2 ప్లేస్ తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇట్లా 2 ప్లేస్ తర్వాత అన్నీ అట్లాగ వస్తాయి, మిగిలినవన్నీ అనేవిగా ఉన్నాయి. డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే.